హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ESS వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నాను. ఈరోజు వచ్చేసి ఏంటంటే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి. ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. మనకు రూపాయి ఖర్చు లేకుండా మనము ఏం చక్కగా ఈ అన్నిటిని ఎలా యూజ్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చూసేయండి. మనకు చక్కగా మనీ కూడా సేవ్ అవుతుంది అన్నట్టు. చాలా రకాల యూస్ఫుల్ అయ్యే టిప్స్ అయితే ఉన్నాయి. మనం వంట రూమ్లో అన్నీ ఉన్న వాటిని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, ఏవి పాడవకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూసేయండి. మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అయితే ఉన్నాయి, అవి చూసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి బాదం పప్పులండి. ఇవి మనమైతే తీసుకొచ్చేసి కేజీలు అయితే పెట్టేసుకుంటాం కదా. అయితే వీటిని మనం ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఇవి ఏమవుతాయంటే పురుగు పట్టిపోతూ ఉంటాయి కదా, అంటే కొంచెం బూజ్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు చెమ్మ వచ్చేసి ఇవి ఏంటంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి అన్నట్టు. అయితే మనం స్టోర్ చేసుకునే బాక్స్లలో ఏం చేయాలంటే, మన ఇంట్లో అయితే బియ్యం ఉంటుంది కదండి, ఈ బియ్యంని అయితే జస్ట్ కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కానీ ఒక 10-12 అంతే గింజలు వేసేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, బాదం పలుకులు మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. బియ్యం ఏం చేస్తుందంటే చెమ్మని పీల్చేస్తుంది అన్నట్టు. అలా పీల్చేయడం వల్ల ఏంటంటే పురుగు పట్టకుండా మనకు ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు బాదం పప్పులు. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇంట్లో అయితే ఇప్పుడు పెన్నులు అయితే చాలా మిగిలిపోయి ఉంటాయి కదా, అంటే రిఫిల్స్లో ఇంక్ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం. అయితే వాటిని పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇలా డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, దీన్ని అయితే ఇలా పెన్నులకైతే ఇలా పెట్టేసేయండి. ఇది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదండి, పిల్లలకు కొంతమంది పిల్లలకి ఏంటంటే కొన్ని ఈక్వేషన్లు కానీ ఫార్ములాస్ కానీ మర్చిపోతూ ఉంటారు కదా. అయితే వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత తప్పకుండా ఏదో ఒక రూమ్లో అయితే ఒక ప్లేస్లో అయితే కూర్చొని హోంవర్క్ చేయడం, రాయడం అలాంటివి చేస్తూ ఉంటారు కదా. ఆ ప్లేస్లో ఏం చేయండి అంటే, ఇలా ఈ పెన్నులను అయితే డబుల్ ప్లాస్టర్ తోటి ఆ గోడకైతే అంటించేసేయండి. అంటే వాళ్ళకి కనబడేటట్టు ఆ ప్లేస్లో కనుక పెట్టామనుకోండి, మనకు వాళ్ళు ప్రిన్సిపల్స్ కానీ ఫార్ములాస్ కానీ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా సరే అలాంటి ఫార్ములాస్ కనుక ఒక పేపర్ మీద రాసేసి ఈ మనము అంటించిన ఈ పెన్ను క్యాప్స్కి ఈ టోఫన్లకి కనుక లోపల పెట్టేసి ఉంచామనుకోండి, వాళ్ళు డైలీ చూస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఆ ఫార్ములాస్ అనేటివి నోటెడ్ అయిపోతాయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. మామూలు అయితే మొలలు కొట్టి మొలలకి ఇలా హ్యాంగ్ చేస్తూ ఉంటారు కదా, అలా గోడలు పాడవకుండా చక్కగా ఈ పెన్ను క్యాప్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనం రూమ్లో ఎన్నంటే అన్నీ, అంటే వాళ్ళకి ఏదైతే హార్డ్గా ఉంటుందో సబ్జెక్టు దానికి సంబంధించిన మ్యాటర్ని ఇలా పేపర్ మీద రాసేసి ఇలా వాళ్ళకి కనబడేటట్టు మీరు పెట్టి చూడండి. వాళ్ళకు మర్చిపోయినా కూడా మళ్ళీ ఒక్కసారి చూడగానే వాళ్ళకి మళ్ళీ గుర్తుకు వస్తూ ఉంటుంది అన్నట్టు. ఇలా వాళ్ళకు ఎగ్జామ్ టైంలో కానీ ఏ టైంలో అయినా సరే వాళ్ళకి కొంచెం హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ని ఇలా మీరు ఇంప్రూవ్ చేయొచ్చు అన్నట్టు. ఇలా వాళ్ళకి కనబడేటట్టు పెట్టి చూడండి. ఈ ఐడియా అయితే మీకు తప్పకుండా యూస్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదండి, ఈ కవర్స్ని మనం వాడిన తర్వాత పడేస్తూ ఉంటాము. అయితే దీన్ని ఏ విధంగా వాడుకోవచ్చు అంటే, మనకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు వాపు వచ్చేస్తూ ఉంటుంది, లేకపోతే రక్తం అనేది గడ్డగట్టిపోయి పచ్చగా కానీ లేకపోతే ఎర్రగా కానీ మారిపోతూ ఉంటుంది కదా. అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే, మామూలుగా అయితే బయట కూడా ఐస్ క్యూబ్ ప్యాక్స్ కూడా దొరుకుతూ ఉంటాయండి. అవి కొంచెం రేట్ ఎక్కువ కాబట్టి మనము ఇంట్లో ఉన్న వాటినే మనం ఎంచక్కగా ఈ ఐస్ గడ్డలను అయితే ఇలా ఈ జిప్లాక్ కవర్లో వేసేసి, మనకి ఎప్పుడైనా దెబ్బ తగిలినప్పుడు కానీ విపరీతంగా కొంచెం బ్లడ్ అనేది నల్లగా మారిపోతూ ఉంటుంది కదా స్కిన్ అనేది, అలాంటప్పుడు మనకు తగిలిన వెంటనే ఇలా ఈ ఐస్ క్యూబ్ తోటి కనుక ఇలా మనము పెట్టుకున్నామనుకో, ఇలా రుద్దామనుకోండి, మనకి నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందండి. మళ్ళీ ఇది ఏంటంటే కవర్లో పెట్టాం కాబట్టి త్వరగా ఐస్ గడ్డ అనేది కరిగిపోదు. మామూలు క్లాత్లలో పెడితే త్వరగా కరిగిపోతూ ఉంటుంది. కాకపోతే ఇలా జిప్లాక్ కవర్లో పెట్టేసి మనము ఒక 10 minutes వరకు కూడా మనకి చక్కగా ఐస్ క్యూబ్స్ అలానే ఉంటాయి. ఏం చక్కగా మనము దెబ్బ తగిలిన చోట అయితే చక్కగా ఇలా రుద్దుకోవచ్చు అన్నట్టు. మనకి పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. చాలామంది ఫేస్కి కూడా ఇలా సర్కిల్ లాగా ఇలా రుద్దేస్తూ ఉంటారు, అంటే కొంచెం ముడత రాకుండా అని. ఇలా కూడా దీంతో ట్రై చేయొచ్చండి. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి,
పచ్చిమిర్చిలండి. కొన్ని పచ్చిమిర్చిలు అయితే చాలా ఘాటుగా ఉంటాయి కదా, అంటే లోపల గింజలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము చేతులు అయితే చాలా మండుతూ ఉంటాయండి. నా స్కిన్ అయితే చాలా సెన్సిటివ్ అన్నట్టు. ఈ పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు అయితే నాకు తప్పకుండా 1-2 గంటలు అయితే చేతి మంట అయితే బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే మీకు కూడా ఎవరికైనా సరే ఇలా పచ్చిమిర్చిలు కట్ చేసేటప్పుడు చేతులు కనుక బాగా మంటగా ఉంటే మాత్రము ఈ టిప్ని అయితే పాటించి చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నిజం చెప్తున్నానండి. ఈ చూడండి, ఇందులో ఈ పచ్చిమిర్చిలు అయితే చాలా గింజలు ఉన్నాయి. ఇది చాలా విపరీతంగా మండుతుంది. అంటే కొంచెం తడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే ఇలానే అవుతుంది. కొద్దిసేపు డ్రై అయిన తర్వాత కట్ చేసినా కూడా కొంచెం మంట అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే స్కిన్ అనేది మండుతున్నప్పుడు ఏం చేయాలంటే, కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా, కోల్గేట్ పేస్ట్ని ఏం చేయాలంటే మనము కట్ చేసిన ఆ పార్ట్ కడ అండ్ మనము ఈ ఫింగర్స్కి మొత్తం కొంచెం థిక్గానే రుద్దుకొని కనుక పెట్టేసామనుకోండి, ఒక 1 అవర్ 2 అవర్ వరకు అయితే మంట తప్పకుండా ఉంటుంది కదా. ఆ టైం వరకు అయితే మనం ఇలా కోల్గేట్ పేస్ట్ని రుద్దేసి ఉంచేసామనుకోండి, ఈ కోల్గేట్ ఏంటంటే మనకు చల్లగా ఉంటుంది కాబట్టి ఆ మంట అనేది మనకి కలగకుండా చాలా వరకు తగ్గిస్తుందండి. ఇలా ట్రై చేసి చూడండి. నాకైతే చాలా మంటగా ఉంది, అందుకే పేస్ట్ రుద్దుకున్నాను. చాలా హాయిగా ఉంది ఇప్పుడైతే. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం దీపారాధన చేసిన తర్వాత ఏంటంటే, ఆయిల్ అంతా అయిపోయిన తర్వాత కొన్నిసార్లు ఏంటంటే వత్తులు అనేటివి పూర్తిగా కాలిపోతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా. చూడండి, ఇలా మిగిలిపోయినప్పుడు వీటిని మనం ఏం చేస్తాము, తీసి అయితే పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా ఈసారి ఇలా వాడి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇలా మిగిలిపోయిన ఈ వత్తులలో ఏం చేయండి అంటే, లవంగాలు ఉంటాయి కదండి, ఒక 2 లవంగాలను అయితే కొంచెం ఇలా క్రష్ చేసినట్టు చేసేసి వేసేసుకోవాలి. పడేయడం కంటే ఇలా యూజ్ చేసుకుంటే మనకు చాలా హెల్ప్ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ఏం చేయండి అంటే, ఒక కర్పూర బిల్లని ఇందులో వేసేసి దీన్నైతే అంటించాలి. అయితే ఇలా అంటించడం వల్ల ఏంటంటే ఆ వత్తులు అనేటివి పూర్తిగా కాలిపోతాయి, మంచి వాసన కూడా వస్తుంది అన్నట్టు. కర్పూరము అదేవిధంగా లవంగాలు కూడా వేసాం కదా, కొంచెం ఘాటు ఉంటుంది, కొంచెం స్మెల్ కూడా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, దోమలు అయితే విపరీతంగా వస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఏం చేయండి అంటే, ఈవినింగ్ టైంలో ఇలా కనుక పెట్టేశారనుకోండి, కర్పూరంతోటి ఇలా వత్తులను కాలుస్తే ఏంటంటే ఆ స్మెల్కి దోమలు రాకుండా పారిపోతాయి అన్నట్టు. ఇలా చక్కగా యూజ్ అయినట్టు కూడా ఉంటుంది కదా, పడేయకుండా. చూడండి, పూర్తిగా ఇలా అయితే కాలిపోయింది, మంచి వాసన వస్తుంది అన్నట్టు ఈ పొగ కూడా. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఒక 6 చుక్కలతోటైతే మనము నేను చక్కగా ఒక కొల్లంనైతే వేస్తున్నానండి. ఇలాంటి మలకల ముగ్గులు మీకు ఎంతమందికి ఇంట్రెస్టో కూడా కామెంట్ చేయండి. ఇవైతే చాలా బాగుంటాయి కదా, చూడడానికి అందంగా ఉంటాయి, కానీ వేయడానికి అయితే చాలా గజిబిజిగా ఉంటాయి కదా. చాలామందికి అయితే రానే రావు. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇవి నేర్చుకోవాలని, వేయాలని కూడా. వాకిట్లో వేస్తే ఏంటంటే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి కదా. నేనైతే ఈ మలకల ముగ్గులను అయితే ఇలా వేస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది అనేసి వేస్తున్నాను. చాలా సింపుల్ అన్నట్టు, చుక్కలు తక్కువ ఉంటాయి, కాకపోతే మెలకలు ఎక్కువ ఉంటాయి. వేస్తే మాత్రం చాలా అందంగా ఉంటుంది కదా. చూసారా, ఇలా 1 బై 1 ఒక్కొక్క పార్ట్ని ఇలా వేసుకుంటూ పోయారనుకోండి, మంచి ముగ్గు రెడీ అవుతుంది అన్నట్టు. చాలా చిక్కులుగానే కనిపిస్తూ ఉంటుంది, కానీ చూడడానికైతే నిజంగా చాలా అందంగా కనిపిస్తుంది కదా ముగ్గు అయితే. మీరు కూడా ఎప్పుడు వేయకపోతే ఇలా ట్రై చేయండి. పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా ఈజీగా వేసేస్తూ ఉంటారు అన్నట్టు. ఎన్ని వంకలు ఉన్నాయి చూడండి. చూస్తేనేమో చుక్కలు చాలా తక్కువ, కానీ మెలకలు అయితే చాలా ఎక్కువ కదా. ఇలా నేను చక్కగా వేస్తే ఇంటి ముందు, గుమ్మం ముందు అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇలా సింపుల్గా నేనైతే వేసేసాను. మీలో ఎంతమందికి ఇలాంటి మెలకల ముగ్గులు ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇలా వేసేసాను అన్నట్టు. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి షాపింగ్ బాక్స్లో వస్తూ ఉంటాయి కదండి చిన్నవి, ఇవి కొంచెము తిక్కుగా ఉంటాయి కాబట్టి మనకు
చాలా వరకు హెల్ప్ అవుతుంది. అంటే త్వరగా చినిగిపోవు కదా, కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి అన్నట్టు ఇలాంటి బ్యాగులు అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా సగానికి ఇలా మర్చేయండి. పైన ఏంటంటే చక్కగా అది మనకు హ్యాండిల్ లాగా పట్టుకోవడానికి, హ్యాంగింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలా మధ్యలోకి ఇలా మలిచిన తర్వాత ఒక 3 ఇంచులతోటి మనము దీన్ని స్టిచ్ చేసేసుకుంటే మనకు చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇలా కింద భాగం కానీ లేకపోతే పైన భాగాన్ని అయినా సరే ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నారనుకోండి ఏం చక్కగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇది వచ్చేసి ఏంటంటే మామూలు మెషిన్ కుట్టేటోళ్ళకే కాదండి, నార్మల్గా వేరే ఏదైనా సరే వేసుకోవడానికైతే చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను తీసుకున్నాను సగం భాగం వరకు అయితే ఇలా మర్చేసి, ఇలా పైన ఏంటంటే అది అడుగు భాగం కదండి, దాన్ని మనం ఏం చేయాలంటే కట్ చేసేయాలి. అయితే విడగొట్టేసేయాలి అన్నట్టు. అంటే మనకు 2 పార్టులాగా విడగొట్టేస్తే ఏమవుతుందంటే మనకు 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఇలా సైడ్లకు కొంచెము కొనలు కట్ చేసేయాలి. చాలా వరకు అయితే పడేస్తూ ఉంటాం కదా మనము వాడకుండా. చూడండి, ఇలా 2 పార్టులు వచ్చాయి కాబట్టి ఇలా పై భాగము కింద భాగం ఇలా మడత పెట్టేశాను నేను. ఇప్పుడు ఏం చేయండి అంటే ఇలా మధ్య నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ కుట్టేసుకోండి, లేకపోతే సూది దారంతో కూడా కుట్టేయచ్చు అన్నట్టు. మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది స్టిచ్ చేసేయండి. చూడండి, నేనైతే ఇలా కుట్టేశాను. అంటే మధ్యలో 2 అయితే ఒకటి పొడుగు ప్యాకెట్ వచ్చేస్తుంది అన్నట్టు. చూడండి, ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇగో వెనక సైడ్ వచ్చింది, వెనక సైడ్ ఒక ప్యాకెట్, ముందు సైడ్ ఒక ప్యాకెట్. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ మధ్య నుంచి ఒక 3 ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా స్టిచ్ చేసేయాలన్నట్టు. మనకు మంచిగా ప్యాకెట్స్ రెడీ అయిపోతాయి అన్నట్టు. ఎన్ని అంటే మొత్తము 5 ప్యాకెట్స్ వస్తాయి అన్నట్టు. పైన ఒకటి, కింద ఒకటి, మధ్యలో ఒకటి. అయితే 2 సైడ్స్ ఉంటాయి అన్నట్టు, ముందుకు వెనక్కి. ఇప్పుడు ఇటు చివరికి లాస్ట్ సైడ్ కూడా ఒక కుట్టేసేస్తే అది విడిపోకుండా ఉంటుందన్నట్టు. చూసారా, ఇది ఒక ప్యాకెట్, కింద ఒక ప్యాకెట్, మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ మధ్యలో నుంచి స్టిచ్ చేసేయాలి. ఇక్కడ కూడా 2 ప్యాకెట్లు రెడీ అయిపోతాయి అన్నట్టు. ఓకే, పైనకైతే ఒక స్టిచ్ చేసేయాలి ఇలా పొడుగులో. కింద వేయట్లేదు, కింద ఎందుకంటే పాకెట్ లాగా ఉంటుంది కదా, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చూసారా, ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది. చూడండి, ఇది పొడుగు వచ్చేసింది. దీంట్లో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే సీజర్లు అలాంటివి పెట్టుకోవచ్చు అన్నట్టు. డస్ట్ పడకుండా కూడా ఉంటుంది అన్నట్టు. ఇలా ఈ చిన్న చిన్న పాకెట్స్లలో ఏంటిదంటే మిషన్ దారాలు ఉంటాయి కదండి, మిషన్ దారాలను అయితే ఇలా పెట్టేయచ్చు అన్నట్టు. ఇటు సైడ్ పాకెట్లో కూడా ఇలా పెట్టేసేయండి. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. మామూలు బాక్స్లలో పెట్టేస్తే ఏంటంటే దారాలన్నీ ఒకదానికొకటి చుట్టుకొని అన్ని చిక్కులు పడిపోతూ ఉంటాయి కదండి. అలా కాకుండా మనం చక్కగా ఈ షాపింగ్ బ్యాగులని ఇలా స్టిచ్ చేసేసుకొని వాడుకున్నాం అనుకోండి, ఈ అన్ని థ్రెడ్స్ ఒకే కాడ ఉంటాయి, సీజర్ కూడా ఒకటే దగ్గర ఉంటుంది. మిషన్ కుట్టేటోళ్ళకైతే ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇలా వెనక సైడ్ కూడా ఉంటుంది కదా గ్యాప్, ఆ వెనక సైడ్ గ్యాప్లో కూడా ఇలా పెట్టేయచ్చు అన్నట్టు. అన్ని థ్రెడ్స్ వచ్చేస్తాయి అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం ఒక చోట, మనం మిషన్ ఉన్న చోట హ్యాంగ్ చేసేసామనుకోండి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకు అన్నీ ఒకేటే దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి యూజ్ చేసుకు టైం వేస్ట్ అవ్వకుండా, పాడవ్వకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు. ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదండి, 2 రోజులు చేయగానే విసుకొచ్చేస్తుంది, అంటే తినడానికి ఇష్టపడరు పిల్లలు కదా. ఆ మిగిలిన ఇడ్లీ పిండిని ఏం చేయండి అంటే అటుకులు ఉంటాయి చూడండి, కొంచెం మందం అటుకులు ఉంటాయి చూడండి, ఆ అటుకులను అయితే ఒక 2 సార్లు వాష్ చేసేసి ఒక్క 5 మినిట్స్ అలా పక్కకు ఉంచేస్తే అవి నానిపోతాయి. ఇప్పుడు ఇడ్లీ పిండిని కొంచెం బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఏం చేయండి అంటే మనము నానబెట్టేసిన అటుకులు ఉన్నాయి కదా, ఈ అటుకులను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బియ్యం పిండి అండి, ఒక్క 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. చాలా వరకు అయితే ఎక్కువ బియ్య పిండే వాడుతూ ఉంటారు, కాకపోతే అటుకులు వేయండి, చాలా టేస్ట్ వస్తుంది. అదేవిధంగా ఒక ఆనియన్ అండి, సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి వేసిన తర్వాత సాల్ట్ సరిపడా వేసేసి
ఇందులో అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే దీన్ని వచ్చేసి మనము ఈవినింగ్ టైంలో స్నాక్స్లనన్నా చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అండి. 2 రకాలుగా మనము యూజ్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇడ్లీలు 2 రోజులు చేసిన తర్వాత బోర్ కొట్టేస్తుంది కదా, పిల్లలైతే ఇష్టపడరు. అలాంటప్పుడు కొంచెం పిండి ఉన్నా సరిపోతుంది. దీంట్లో కొంచెం అటుకులను కొంచెం 2 టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసేస్తే మనకి చక్కటి అటుకులు, అదేవిధంగా ఇడ్లీ పిండితోటి మనము చిన్న చిన్న పునుగుల్లాగా చేయొచ్చు అన్నట్టు. అయితే ఇవి ఏంటంటే మనకి చక్కగా పైన క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మీరు అటుకులు వేయకపోతే ఈసారి అటుకులు వేసి చూడండి, రుచి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకోవడం. అయితే ఇలా మనం కొంచెం ఎర్రగా వేగిన తర్వాత అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదండి, అప్పుడు ఒక టిష్యూ పేపర్లో ఇలా ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకోవాలి. 10 నిమిషాల్లో అయిపోతుందండి, ఎక్కువ కష్టపడే పనే లేదన్నట్టు. చక్కగా ఇడ్లీ పిండి నిల్వ ఉంటే మాత్రం ఇలా చేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంది. దీన్ని మనము టమాటో చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంది. పల్లి చట్నీతో కూడా చేయొచ్చు, బట్ నాకు టమాటా చట్నీనే ఇష్టము కాబట్టి దీంతో అయితే తీసేసుకుంటున్నాను. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ట్రై చేయకపోతే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్లో ఐస్ ముక్కలు వేసి చూడండి. మీ పని అయితే ఇట్టే సులభం అయిపోతుంది. ఖర్చు లేకుండా పని అయితే చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఏం చేయండి అంటే మనము ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి చూడండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ పోసేసి ఇలా క్యూబ్స్ లాగా అయితే తయారు చేసుకోవాలన్నట్టు. ఈ ఐస్ క్యూబ్స్ని ఏం చేయండి అంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు ఈ ఐస్ క్యూబ్స్ని కూడా వేసేయండి. వేసి కనుక మనము వాషింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, చాలా వరకు మనము వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తే అన్ని బట్టలు ఏంటంటే ముడతలు పడిపోతూ ఉంటాయి కదా, బాగా ముడతలు వచ్చేస్తూ ఉంటాయండి. అలా ముడతలు పట్టకుండా ఉండాలంటే ఈ ఐస్ క్యూబ్స్ని కనుక వేసి మనము వాషింగ్ మిషన్లో వేస్తే మనకి బట్టలు అనేటివి ఎక్కువ ముడతలు పడకుండా ఐరన్ చేసే పని తప్పుతుంది. మనం బయట ఇచ్చినా కూడా ఐరన్కి చాలా డబ్బులు అవుతున్నాయి కదండి. కాకపోతే ఇది ఏంటంటే మనము ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల ఎక్కువ ముడతలు పడకుండా ఉంటుంది అన్నట్టు. అన్ని బట్టలు అయితే ఐరన్ చేయలేం కదండి. అలాంటప్పుడు అయితే ఇలా ఐస్ క్యూబ్స్ వేసి మీరైతే బట్టలను వాషింగ్ మిషన్లో వేసి చూడండి. మీ పని అయితే చాలా సులభం అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, ఈ పని కూడా ఇట్టే సులభం అయిపోతుంది అన్నట్టు. నేనైతే ఇలా వేసేసాను, ఇప్పుడు అయిపోయినాయి, బట్టలన్నీ తీసేస్తున్నాను. నాకైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల. చూడండి, ఇలా అయితే అన్నీ వేసేసాను. తర్వాత ఏంటంటే బట్టలు ఆరబెట్టేటప్పుడు కొంచెం దులిపి ఆరబెట్టేస్తే మనకి ముడతలు రాకుండా ఉంటాయి అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం దేవుడి ఫోటోలకి పూలమాలలు వేయాలంటే దారం అనేది సన్నగా ఉంటుంది కదండి, అయితే పదే జారిపోతూ ఉంటుంది. ఇలా పెడతా ఉంటే చూడండి, ఈ థ్రెడ్ అయితే మనం ఎంత పెట్టినా కొంచెం పువ్వులు పెడితేనేమో ఫోటోలు ముందు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా పెట్టుకోవచ్చు అంటే చాలా చిన్న టిప్ అండి. మన దగ్గర డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, డబుల్ ప్లాస్టర్ని అయితే తీసేసుకొని చిన్న ముక్కలాగా 2 పీసులు అయితే కట్ చేసుకోవాలి. ఇదైతే నిజంగా చాలా చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేయండి. ఇలా ముక్కలు అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఫోటో వెనుక భాగము ఈ చివరకి ఆ చివరకి ఏం చేయండి అంటే ఇలా అంటించేసేయండి. ఇలా అంటించేస్తే ఏమవుతుందంటే అది గమ్ములాగా ఉంటుంది కాబట్టి చూడండి, ఇలా అంటించేస్తున్నాను. ఇప్పుడు మనం పూలమాలను కనుక పెట్టామనుకోండి, ఆ దారం అనేది ఏందవుతుందంటే ఆ ప్లాస్టర్కి అంటుకొని ఉంటుంది కాబట్టి జారకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కదా ఇలా పూలమాలలు పెట్టాలంటే. నేనైతే ఇలా డబుల్ ప్లాస్టర్ పెట్టేసి అయితే దీన్నైతే ఇలా పెడుతున్నాను. చూడండి, చూడడానికి కూడా చాలా బాగుంది కదా. నేనైతే ఇలా పెట్టేశాను. మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది అనేసి నేను ఇలా పెట్టాను. ట్రై చేయండి. చూడండి, చూడడానికి కూడా బాగుంది కదా. నెక్స్ట్ టిప్ వచ్చేసి సకినాలు చేసేటప్పుడు అయితే చాలామందికి రౌండ్గా రాదు కదండి. నాకు కూడా రాదండి, నేను అది కూడా ఒప్పుకుంటున్నా. అందుకే నా సులభం కోసం అంటే నేను చేయడానికి అనేసి నేను ఒకటి వాడాను అన్నట్టు, దాన్నే మీకు చూపిస్తున్నాను. చూడండి, అంటే చాలా వరకు రౌండ్గా ట్రై చేస్తూ ఉంటాము, కాకపోతే పర్ఫెక్ట్గా రాదు.
కొంచెం ఇబ్బంది పడకుండా మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి. చాలామందికి చేయడం వస్తుంది, కాకపోతే రౌండ్గా రాదన్నట్టు. పర్ఫెక్ట్గా రావడానికి ఏం లేదండి. చిన్న బౌల్ కనుక ఉన్నదనుకోండి, రౌండ్గా ఉన్న బౌల్ని అయితే ఇలా తీసేసి ఇలా బోర్లించేసేయండి. బోర్లించేసి కనుక మనం ఇలా చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు, రౌండ్గా సర్కిల్ లాగా వస్తుంది అన్నట్టు. కొంచెం రౌండ్గా రాకపోతే అంత అంత నీట్గా కనబడదు. కొంచెం మనం మళ్ళీ వేయించేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రాదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా నేనైతే బౌల్ పెట్టేసి ఇలా చక్కగా చేసుకోండి, నీట్గా ఉంటుంది. నేనైతే ఇలానే ట్రై చేశాను, నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ వచ్చేసాయి అన్నట్టు. రౌండ్గా రావడం కోసమే నేను ఈ బౌల్ని అయితే వాడాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. చూడండి, ఇలా అన్నీ చేసేస్తే ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది అన్నట్టు. రౌండ్ రాకపోతే మళ్ళీ తీసుడు మళ్ళీ వేసుడు ఇదే అవుతూ ఉంటుంది కదా, కొంచెం చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం నీట్గా రాకపోతే అప్పాలు చేసేటప్పుడు విసుగు అనేది రావద్దు కదండి. కొంచెం మంచి మూడ్తో ఉండాలి ఏది చేయాలన్నా కూడా. ఇలా ట్రై చేసి చూడండి, ఎన్ని కేజీల పిండి అయినా సరే మనము పర్ఫెక్ట్గా రౌండ్గా చేయగలుగుతాం అన్నట్టు. ఇలా ట్రై చేయండి. చూడండి, నేనైతే అన్నీ ఇలా చేసేసాను. ఈ బౌల్ను పెట్టేసి పర్ఫెక్ట్గా వచ్చేసాయి అన్నట్టు. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.